హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది 7DS న్యూస్. ప్రపంచంలో జరిగే చాలా విషయాల గురించి ఈ సిరీస్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో 4 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి చాందీపురా వైరస్. ఈ చాందీపురా వైరస్ వల్ల గుజరాత్లో 6 చిన్నపిల్లలకి సోకి చనిపోవడం జరిగింది. ఇంకా 12 మందికి కూడా ఈ వ్యాధి సోకినట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యాధి రావడం వల్ల మెదడు వాపు రావడం జరుగుతుంది. మెదడు వాపు, దీన్నే ఇంగ్లీష్లో ఎన్సిఫెలైటిస్ అంటారు. దీనికి పర్టికులర్గా ట్రీట్మెంట్ అనేది లేదు. అయితే ఈ చిన్నపిల్లలకి ట్రీట్మెంట్కి హాస్పిటల్కి తరలించిన తరువాత వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డిపార్ట్మెంట్కి పంపించారు. ఇది కన్ఫర్మేషన్ కోసం అదేనా వైరస్ లేదంటే వేరేదేదేనా అని. అయితే ఇది చాలా రేర్గా వస్తుంది. ఇంతకంటే ముందు 2022లో ఒకసారి వచ్చింది. ఇది ఎవరికైతే చిన్నపిల్లలకి సోకుతుందో ఎలా సోకుతుందంటే శాండ్ ఫ్లైస్ కరవడం వల్ల సోకుతుంది. ఈ శాండ్ ఫ్లైస్ కూడా లైక్ మస్కిటోస్ లెక్కనే కనిపిస్తాయి. ఈ ఫోటోలో మీరు చూడొచ్చు. అండ్ కొన్నిసార్లు ఈ మస్కిటోస్ ద్వారా కూడా ఈ వైరస్ అనేది సోకుతుంది. ఇది ముఖ్యంగా 14 ఇయర్స్ బిలో ఏజ్ వాళ్ళ చిన్నపిల్లలకి సోకడం జరుగుతుంది. అండ్ దీని పేరు చాందీపురా అని ఎందుకు పెట్టారంటే దీన్ని ఫస్ట్ టైం మహారాష్ట్రలోని చాందీపురా అనే విలేజ్లో డిస్కవర్ చేయడం జరిగింది. అందుకనే దీని పేరు చాందీపురా అని పెట్టడం జరిగింది. అయితే ఈ శాండ్ ఫ్లైస్ ఎప్పుడైతే కరుస్తుందో అప్పుడు ఆ వైరస్ వచ్చేసి మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్కి డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల మన బ్రెయిన్లో ఉండే సెల్స్ డెడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్రెయిన్లో ఏదైనా సెల్ డ్యామేజ్ అయింది అనుకోండి, అది మళ్ళీ రీజనరేట్ అవ్వదు. అది మన బాడీలో వేరే ఏదైనా సెల్స్ అయితే రీజనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన హ్యాండ్ ఏదైనా కట్ అయింది అనుకోండి, అక్కడ మళ్ళీ సెల్స్ రీజనరేట్ అయ్యి మళ్ళీ మంచిగా అయిపోతుంది. మన బోన్ విరిగిపోతే మళ్ళీ అక్కడ సెల్స్ రీజనరేట్ అయ్యి బోన్ మళ్ళీ అతుక్కుంటుంది. మన లివర్ ఇలా చాలా బ్లడ్ కూడా చాలా రీజనరేట్ అవుతాయి. బట్ మన బ్రెయిన్లో ఉండే సెల్స్ ఈ వైరస్ ఏ చిన్నపిల్లలకి అయితే సోకుతుందో వాళ్ళకు ఈ డిసీజ్ వచ్చిన తర్వాత బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల కోమాలోకి వెళ్ళి దాని తర్వాత చనిపోవడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు వస్తుంది? ఈ వైరస్ ఎందుకు సోకుతుందంటే ఈ శాండ్ ఫ్లైస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఫీమేల్ శాండ్ ఫ్లైస్, ఈ ఫీమేల్ శాండ్ ఫ్లైస్ చిన్నపిల్లలకి కరవడం వల్ల అది సోకుతుంది. ఇది కేవలం మన దేశంలోనే కాదు, సౌత్ ఆఫ్రికాలోని సెనిగల్, నైజీరియా అనే దేశాల్లో కూడా ఈ వ్యాధి ఉన్నట్టు తెలిసింది. అండ్ ఈ వ్యాధి వచ్చిందని ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏంటిదంటే, ఫస్ట్ చిన్నపిల్లలకి సడన్గా హై ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకోటిది ఫుల్ హెడేక్ అవుతుందంట. తర్వాత కొందరికి ఫిట్స్ వస్తుంది, కొందరికి వామిటింగ్స్ అవుతాయి, కొందరు అన్కాన్షియస్ అయిపోతారు, స్పృహ కోల్పోతారు. ఇవి దీనికి వచ్చేటువంటి సిమ్టమ్స్. అండ్ దీనికి ట్రీట్మెంట్స్ ఇప్పటివరకు మందులు అయితే పర్టికులర్గా ఏవీ లేవు. బట్ తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సిమ్టమ్స్కి రిలేటెడ్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల బతికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ చిన్నపిల్లలకు మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వాలి. జంక్ ఫుడ్ లాంటివి తినిపించకూడదు. మన చుట్టూ అండ్ చిన్నపిల్లల్ని కూడా క్లీన్లీగా ఉంచాలి. దీనివల్ల పురుగు కీటకాలు ఉండకుండా క్లీన్గా చూసుకుంటే సరిపోతుంది. సెకండ్ టాపిక్ వచ్చేసి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చైనా బార్డర్లో 4G నెట్వర్క్ని యాడ్ చేయాలి, టూరిజంని పెంచాలి, ఆ తర్వాత ఆల్ వెదర్ రోడ్స్, మంచి రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలని ప్రపోజల్ని ఇచ్చారు. అండ్ ఇది ఎందుకు అంటే గవర్నమెంట్ ఇది ఎందుకు చేస్తుంది, దీని వెనకాల రీజన్స్ ఏంటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని ఏమంటారంటే ఇది ఒక ప్రోగ్రామ్ లాంటిది అనమాట. వైబ్రెంట్ విలేజ్ అనే ప్రోగ్రామ్ని 2022లో స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 2023లో దీన్ని అప్లై చేశారు. అనౌన్స్మెంట్ వచ్చేసి 2022లో జరిగింది. అయితే ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా చైనాకు ఇండియాకు మధ్య బార్డర్ ఉందా, ఆ బార్డర్ కూడా కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఎన్ని విలేజెస్ ఉన్నాయంటే 136 విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో 4G కనెక్టివిటీని ఇప్పుడు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఎందుకు పెట్టలేదంటే 4G కనెక్టివిటీ అక్కడ ఉంటే మన డాటా సెక్యూరిటీ లేకపోవడం, అలా ఆ సిచ్యువేషన్స్ వల్ల అక్కడ పెట్టడం జరగలేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే లైఫ్ అంటే బతకడం కోసం అక్కడ బార్డర్ని వదిలేసి దగ్గరలో ఉండేటువంటి సిటీస్లోకి వెళ్ళి పనిచేసుకొని బతుకుతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఎవరు లేని కారణంగా చైనా ఏం చేస్తుందంటే బార్డర్ని కబ్జా చేస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి భూమిని కబ్జా చేస్తూ ఉంది మెల్లిమెల్లిగా. అదే కనుక ఈ ప్రజలందరూ అక్కడే ఉన్నారనుకోండి, ఆ భూమి కబ్జా కాకుండా ఉంటుంది. అక్కడే ప్రజలు ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఉండాలి కదా. సో ఆ ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఎన్ని విలేజెస్ ఉన్నాయి చైనాకు మనకు మధ్యలో అంటే 136 విలేజెస్ ఉన్నాయి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? 2420 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అక్కడనే ఉండాలంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళకు ఉపాధి ఉండాలి. ఉపాధి కోసం ఒక విధంగా అంటే టూరిజం పెంచామనుకోండి, ఉపాధి పెరుగుతుంది. మంచి రోడ్స్ కన్స్ట్రక్షన్ చేసామనుకోండి, అక్కడ పంట ఏదైతే పండిస్తారో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు. అండ్ మంచి డ్రింకింగ్ ఫెసిలిటీస్, ఆ తర్వాత హెల్త్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ తర్వాత హాస్పిటల్స్ ఉండాలి, సోలార్స్ ఎనర్జీ ఉండాలి, 24/7 ఎలక్ట్రిసిటీ కూడా ఉండాలి కదా అక్కడ ఉండాలంటే. ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి అని గవర్నమెంట్ డెసిషన్ అయితే తీసుకుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎకానమీ బిల్డ్ అవుతుంది, వాళ్ళు అక్కడనే ఉంటారు.